మాజీ అధ్యక్షులైన వేమన సతీష్ గారికి 7 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇచ్చి వారి ద్వారా మోసగింపబడ్డాను అని ప్రెస్ ముందుకు వచ్చినటువంటి సుధా మాధురి తమిదపాటి మరియు వారి భర్త మురళి 7 కోట్ల రూపాయలను వారు వేమన సతీష్కు ఇచ్చి నాకు అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారనేటువంటి ఆరోపణలు వారి మీద వేయడం జరిగింది. ఇప్పటికీ వేమన సతీష్ గారి యొక్క నిజంగానే మిమ్మల్ని కనుక మోసం చేసి ఉంటే ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాల కాలం జరిగింది. ఏం చేస్తున్నారు తమరు? ఎందుకని ఇంత ఆలస్యంగా మీరు ముందుకు వస్తున్నారు? ఒకటి, మీ దగ్గర ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టు ద్వారా కానీ లేదా పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, భారతదేశంలో అతి గొప్ప న్యాయ వ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థలో మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంతవరకు మీకు ఎటువంటి దురుద్దేశం లేకపోతే ఇప్పటి వరకు మీరు ఎందుకు ముందు రాలేదు? నా క్లయింట్ వేమన సతీష్ గారు తానా ప్రెసిడెంట్గా, అధ్యక్షులుగా మరియు అనేక సామాజిక కార్యక్రమాలు లక్షల కొలది రూపాయలు వెచ్చించి సామాజిక కార్యక్రమాలు అమెరికా మరియు ఇండియా మరియు ప్రవాస భారతీయుల యొక్క క్షేమాన్ని ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. తద్వారా వారికి సొసైటీలో ఒక ప్రముఖ స్థానం ఉంది. ఆ ప్రముఖ స్థానానికి ఉద్దేశించినటువంటి కొంతమంది అయితే మీరు కోర్టును అప్రోచ్ అవ్వకపోయినా కానీ మీరు మా మీద వేసిన అభాండాలకు తాలూకు మేము విజయవాడ జిల్లా కోర్టును మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. మరియు దాని తాలూకు కేసు నెంబర్ OS 190/2025. దీని ద్వారా 10 కోట్ల పరువు నష్టానికి మేము దావా వేయడం జరిగింది. అసత్య ఆరోపణలు మరియు మేము సూసైడ్ చేసుకుంటామని, మేము ధర్నాలు చేస్తామని మమ్మల్ని బెదిరించడం, ఈ బెదిరింపు కార్యక్రమాలు, అసత్య ఆరోపణలు వీటిని మేము కోర్టులో న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా మేము వాటిని ఎదుర్కొనదలిచాము. అందుకు సంబంధించి మేము కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే డిసెంబర్ 15వ తేదీన కోర్టు మీకు సమన్స్ జారీ చేసింది. తద్వారా మీరు మీ ఆధారాలు కానివ్వండి ఏమైనా ఉంటే కోర్టు ముందు రండి, మేము రెడీగా ఉన్నాం. మీకు నిజాయితీ కనుక ఉంటే కోర్టు పరిధిలో ఈ విషయాన్ని ఛాలెంజ్ చేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, ఇదంతా బాగానే ఉంది, మరి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు నిజంగా జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని చట్టపరంగా మీకు రావాల్సిన ఉపాయాలు కనుక ఆలోచించి ఉంటే ఇంతదూరం ఈ పరువు నష్టాన్ని కలిగించే విధంగా ఈ బెదిరింపు కార్యక్రమాలకు మీరు దిగేవాళ్ళు కాదు. కానీ మీకు వేరే ఉద్దేశం ఏంటంటే, మా పరువునే లక్ష్యంగా, 2 ఆర్థికంగా మమ్మల్ని నష్టపరచాలనే ఉద్దేశంతో మాత్రం మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని తప్పని చెప్పి కోర్టులో ఈ విధంగా మీ మీద పరువు నష్టం దావా నడుస్తుందని, ఇకపై మీరు మాట్లాడే మీడియాలో కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడైనా సరే చట్టబద్ధంగా కాకుండా మా పరువుకు భంగం కలిగించే విధంగా మీరు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విషయాలన్నీ చట్టబద్ధమైనటువంటి పరిధిలో తేబట్టి మిమ్మల్ని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇదే కాదు, మీరు మీ యొక్క అనైతికమైనటువంటి బిహేవియర్ ఇక్కడ నుండి మా ఎడల మా పరువుకు సంబంధించి లేదా ఇటువంటి ఏవైనా బెదిరింపు కార్యక్రమాలకు మీరు ఏదైనా కనుక అనైతికంగా, అప్రజాస్వామికంగా, చట్టానికి వ్యతిరేకంగా మీకు ఏదైతే మీ కార్యక్రమాలు ఉంటాయో మీ ప్రతి కార్యక్రమాన్ని భారత న్యాయ వ్యవస్థ ద్వారా మిమ్మల్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా మొదటిసారిగా మేము ఈ దావా వేయడం జరిగింది. మీ మీద 10 కోట్ల పరువు నష్టం దావా వేయడం జరిగింది. మీరు చట్టబద్ధంగా ముందుకు రండి, మేము రెడీగా ఉన్నాం కాబట్టి మేము
కోర్టు కేసు ద్వారా ముందుకు వచ్చాం, రండి ఎదుర్కొందాం. మీ దగ్గర ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఏదైనా సరే మేము ఇదిగో ఇలా ఇచ్చామని కానీ ఇదైనా కానీ మీ దగ్గర చట్టబద్ధంగా ప్రాథమిక మీ దగ్గర ఉన్న ఆధారాలతో ముందుకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని మీ యొక్క డిబేట్స్ కొంతకాలం వరకు మేము కూడా ఓపిక పట్టాము. ఇక నుండి మీ యొక్క మా పరువు భంగం కలిగించే ఇతర అనైతిక కార్యక్రమాలు మేము సహించే స్థాయిలో లేవు. చట్టపరంగా లేని మీ యొక్క ప్రతి విధానాన్ని ఎండగట్టి న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురాబడి మీకు మీ వెనక ఉన్న కుహనా మేధావులకు ఇద్దరికీ కలిపి చెప్తున్నాము మరలా. అందువలన తప్పనిసరిగా చట్ట పరిధిలో న్యాయస్థానాల పరిధిలో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు సిద్ధపడండి, మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే మేము కోర్టుకు ముందు వచ్చాం. మా దగ్గర తప్పు లేదు కాబట్టి మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక నుండి మీరు టీవీ డిబేట్లోనూ ఈ తప్పుడు మాటలు ఏవైతే మాట్లాడారో అవన్నీ మాకు ఏవైతే మమ్మల్ని ఇబ్బంది కల్పించే ఉన్న ప్రతి ఒక్క మీ కార్యకలాపాన్ని మేము ఎండగడతాం. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. రండి, రేపు డిసెంబర్ 15 కోర్టు వాయిదాలో మీ యొక్క ప్రాథమిక ఆధారాలు మీరు ప్రవేశపెట్టండి. న్యాయస్థానం ఏం తెలుస్తుందో చూద్దాం. మేము మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో చట్టపరంగా మేము ప్రతి కార్యక్రమం మేము చేస్తాం. ఈ విషయాన్ని చెప్పడం మాత్రమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మీ పేరెంట్స్? హరిబాబు మాగులూరి అండి, నేను అడ్వకేట్.